బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది బ్రో. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సూపర్. మాస్కా దాస్ ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో యాక్టింగ్ అయితే సూపర్ పీక్స్. అసలు సెకండ్ హాఫ్ అసలు ట్విస్ట్ అంటే వేరే లెవెల్ ట్విస్ట్. హాయ్ బ్రో, మూవీ ఎలా ఉంది? మూవీ అన్ని మూవీస్ వస్తాయి, కొన్ని మూవీస్ పబ్లిక్కి ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చే మూవీస్ ఉంటాయి. అలాంటి మాస్ ఎలిమెంట్ మెట్రో మాస్ విశ్వక్సేన్ మాస్కా దాస్ ఈ ఇయర్లో 2024లో ఇది థర్డ్ మూవీ. బట్ ఈ రెండింగ్ ఒక ఆకలికి ఆశకి సమాజం అంతే ఆల్మోస్ట్ ఇలానే ఉంటారు, చెప్పుకోలేరు. అది చెప్పుకునే విధానంగా మనోడు చూపించిన యాక్షన్ పర్పస్ అల్టిమేట్. ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని సినిమాలలో ప్రేక్షకులు చూడలేరు, ఎందుకంటే మూవీ లవర్స్ ఉంటారు, అందరు ఫ్యాన్స్ ఉంటారు. మనకు మోటివేషన్ చేసే స్క్రీన్ ప్రజెంటేషన్ డైరెక్టర్లు కావాలి. ఆ డైరెక్షన్ తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక ఫ్యామిలీ ఎమోషన్ టచ్ అనేది ఈ ఫ్లేవర్ అనేది వీళ్ళు లీడ్ తీసుకున్నారు. మనకు సోషల్ మీడియా ఐడియా ఉంది, బట్ క్రైమ్ చేసే వాళ్ళు కంటికి కనపడరు. వాళ్ళ ఎలా మనోడు ప్రజెంటేషన్ చేసాడు అనేది పాయింట్స్ బాగున్నాయి. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మెకానిక్ రాకీ. ఇప్పుడు హీరో క్యారెక్టర్ రోల్ ఎలా ఉంది? విశ్వక్ గారు ఎలా యాక్ట్ చేశారు క్యారెక్టర్ రోల్లో? యాక్చువల్గా చెప్పాలంటే వేరియేషన్స్ చాలా చూపించారు. సింపుల్గా లీడ్ ఇవ్వాలంటే స్టూడెంట్, నెక్స్ట్ మెకానిక్ వాళ్ళ ఫాదర్ షెడ్ దాన్ని గ్యారేజ్ని టేకప్ చేసుకుంటాడు. బట్ కెరీర్కి మ్యారేజ్ లైనప్ కూడా, ఆ లైనప్లో కూడా పక్కన వాళ్ళ ప్రాబ్లమ్ని ఇతని ప్రాబ్లం కింద క్రియేట్ చేసుకొని ఆ ఫీల్డ్లోకి వెళ్ళి జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఎవరి విషయాలు ఎవరు పట్టించుకోరు ఈ రోజుల్లో. బట్ అలాంటిది ఒక క్రైమ్ని ఎగ్జిక్యూటివ్గా ప్రజెంటేషన్ చేశారు. అంటే వేరే వాళ్ళు ఆ వేలో వెళ్ళి మోసపోవద్దని ఒక సోషల్ మెసేజ్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? అంటే ఫస్ట్ హాఫ్స్ అంటే ఆల్మోస్ట్లీ చెప్పాలంటే అన్ని జోనల్స్లలో లీడ్ తీసుకున్నదే. సెకండ్ హాఫ్ ఏంటంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి జస్టిఫికేషన్ ఇచ్చారు రన్ టైం తగ్గట్టుగా. ఇప్పుడు వచ్చే మూవీస్లో సాంగ్స్ సరిగా ఉండట్లేవు, ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు మెలోడీ సాంగ్ ఉంది, జోష్ సాంగ్ ఉంది, ఫీల్ సాంగ్ ఉంది, బట్ కంటెంట్ ఎక్స్ప్రెషన్ సాంగ్స్ ఉన్నాయి. సో ఏంటంటే టోటల్ హీరోకి కథ ఇంపార్టెంట్ ఎంత అవసరమో ఆ కథ దగ్గర హీరో సొసైటీకి ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది ప్రేక్షకులకి వాళ్ళు పెట్టే 175 పెడతారో 150 పెడతారో ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ సినిమాని ఎలా డైరెక్ట్ చేశారంటారు? సో ఆయన ఏంటంటే ఏదో మూవీ చేసామా మనము పబ్లిక్లో క్రేజ్ తీసుకున్నాం అనేది కాదు, పబ్లిక్ మోసపోయే విధానాన్ని నోటితో చెప్పడం కన్నా కళ్ళతో చూపిస్తే బెస్ట్ కదని ఒక సోషల్ మెసేజ్ లీడ్ అనేది ప్రజెంటేషన్ చేశారు. మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారా సినిమా చూడమని? అంటే ఇప్పుడు మీడియా ట్రూ మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను కదా, నేను మౌత్ తాగడా కూడా చూడమని చెప్తాను. ఓకే, ప్రొడ్యూసర్ లాభాలు పడతారంటారా? సో ఆల్ ది బెస్ట్. మన ప్రేక్షక దేవుళ్ళే దాన్ని హైప్ చేయాలి, బట్ మీరు నేను అనుకుంటే జరగదు కాబట్టి. సో రిటర్న్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. మూవీకి పర్ఫెక్ట్ ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికి ఎక్కువ లాభాలే వస్తాయి. ఓకే, శ్రద్ధా శ్రీనాథ్ గారికి జెర్సీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటారు? అది అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పలేము. కాంపిటీషన్ ఈరోజు నియర్ 10 మూవీస్ దాకా రిలీజ్ అయినాయి. బట్ ఒక 2 days పోతే కనుక ఎవరు ఏ ప్లాట్ఫామ్లో ఎలా విన్ అయ్యారు అనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది సార్. ఎలా విశ్వ క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరో క్యారెక్టర్ బాగుంది మొత్తం. ఓకే, మూవీ ఇప్పుడు సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి, చూడొచ్చు. సిచ్యువేషన్స్కి సినిమా సెట్ అవుతుంది. ఓకే, అలాగే ఉంది, కరెక్ట్ సెట్ అవుతుంది. మూవీ ఎలా ఉంది బ్రదర్? చాలా బాగుంది బ్రో. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సూపర్. విశ్వ క్యారెక్టర్ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది కరెక్ట్. ఓకే, మీరు మూవీ చూడమని రికమెండ్ చేస్తారు అందరికీ? అందరికీ రికమెండ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో యాక్టింగ్ అయితే సూపర్ పీక్స్. అసలు హీరోయిన్ అసలు సెకండ్ హాఫ్లో చూసాక ఏదో కామెడీ ఫిలిం లెక్క వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అసలు ట్విస్ట్ అంటే వేరే లెవెల్ ట్విస్ట్. విశ్వక్ గారి యాక్టింగ్ క్యారెక్టర్ రోల్ ఎలా ఉందంటారు? సూపర్ అది అసలు ఊహించలే, అట్లాంటి యాక్టింగ్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్. సాంగ్స్ కూడా ఇప్పుడు మీనాక్షి గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారికి పర్ఫెక్ట్ హిట్. అసలు
సెకండ్ హాఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న, హీరోయిన్ ఇట్లా హీరోయిన్ విలన్ అని చెప్పి. ఓకే, మంచి క్లైమాక్స్ ఉండబోతుంది. సూపర్ క్లైమాక్స్ అసలు అస్సలు ఎక్స్పెక్ట్, ఒక్కొక్కటి మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి. సినిమా పక్కా వచ్చి చూడండి. అందరికి రికమెండ్ చేస్తారా చూడండి? పక్కా తీస్తాం. థ్యాంక్ యూ.